పెట్టుబడులు ఆకర్షించడానికి దావోసు వెళ్ళిన సందర్భంలో లేదా మరే దేశానికైనా వెళ్ళిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు, మనం ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు, మనం కల్పించేటటువంటి రాయితీలు, ఇక్కడున్నటువంటి మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు ఇక్కడున్నటువంటి అవకాశాలు, మనం ఇచ్చేటటువంటి వనరులు, వీటి గురించి ఎవరైనా చెబుతారు కానీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన మంత్రి గారు దావోస్కు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళనగా మాట్లాడుతున్నారు. దీంతో పెట్టుబడులు వస్తాయా? పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకుని వస్తారా? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ క్రెడిట్ గేమ్ ఆడుతున్న విధానం చూస్తూ ఉంటే త్వరలోనే తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి సాక్షి టీవీ పెట్టారంటే అది నా వల్ల అవునా కాదా అని కూడా ఏదైనా పబ్లిక్ మీటింగ్ లో అడిగే అవకాశం ఉంటుంది. మీడియా రంగంలో నా స్ఫూర్తిని చూసి జగన్మోహన్ రెడ్డి కూడా స్ఫూర్తి పొంది సాక్షి మీడియాని పెడితే ఉదయం కొమ్మినేని సాయంత్రం ఈశ్వర్ కూర్చొని అక్కడ నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళ నియమనాలు కూడా అర్థం కావడం లేదు. తమ్ముళ్ళు సాక్షి టీవీ కూడా నా వల్లే వచ్చిందని కూడా చెప్తారేమో అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయాల్లో విమర్శించే వాళ్ళకి కలిపి వస్తుంది కానీ ఆయనకి మాత్రం ఊపు వస్తుంది. సంక్రాంతికి 30 లక్షల మంది ఏపీకి వచ్చారు, ఇదంతా నా స్ఫూర్తి అని చెప్పిన దానికే జనం కోలుకోలేదు ఇప్పటికీ. కానీ దావోస్ పర్యటనకు వెళ్ళి 197 దేశాల్లో తెలుగు వాళ్ళు ఈ రోజు ఉన్నారు అంటే అది 25 ఏళ్ల క్రితం నేను తీసుకున్న నిర్ణయం అని చెప్పేస్తున్నారు. ఏం తీసుకున్నారు ఆయన 25 ఏళ్ల క్రితం? అందరూ 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉండడానికి ఏం తీసుకున్నారు? పోనీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 195 దేశాల్లో కనీసం 19 దేశాల పేర్లు కంటిన్యూగా చెప్పగలరా? ఇదంతా ఏం లేదు. వాళ్ళే అనుకుంటే రామ్మోహన్ నాయుడు గారికి అడుగు ముందుకేసి మీరంతా ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే మీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పారు. అంటే మొత్తం అవమానించడం పబ్లిక్ ని మొత్తం. ఏది వాళ్ళు విదేశాలకు వెళ్ళారు అంటే కొందరు ఆస్తులు అమ్ముకొని వెళ్ళింటారు, కష్టపడి చదువుకుంటారు, తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి అక్కడికి పోయింటారు. అసలు ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు తప్ప, అది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళడం మొదలైంది, అంతకుముందు ఎవరూ వెళ్ళలేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళ శ్రమని, వాళ్ళు వెళ్ళిన విధానాన్ని అంతా అవమానించడం, క్రెడిట్ మొత్తం వాళ్ళు తీసేసుకోవడం అంతే సింపుల్ గా. పైగా తెలుగు వాళ్ళంతా అంటున్నారు. తెలుగు వాళ్ళంతా ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే అక్కడికి వెళ్ళి దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు బాగా. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎన్ఆర్ఐల కృషి అమోఘం మొన్నటి ఎన్నికల్లో కూడా అంటున్నారు. నిజమది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐలు అంతా ఇక్కడికి వచ్చి మనం చూసాం, పబ్లిక్ గానే వీడియోలు కూడా బయటకు వచ్చాయి. తానా మాజీ అధ్యక్షుడు అయితే ప్రతి పల్లెల్లో ప్రతి తోడికి ఏదో బలహీనత ఉంటుంది, అవసరాలు ఉంటాయి, మనకు డబ్బు పెద్ద సమస్యే కాదు, మన డబ్బు తీసుకెళ్లి యూజ్ చేయనా సరే వాళ్ళందరినీ మనం మార్చేయాలి అన్నట్టుగా ఈ నెట్వర్క్ పనిచేసింది. వీళ్ళంతా ఎంతగా క్రెడిట్ ప్రతి దాన్ని తీసేసుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది. నారా లోకేష్ గారు ఏమంటున్నారు, ఇది 11 టీం అనేది ఏడుపు కొట్టు టీము, వాళ్ళకి ఏడవడం తప్ప ఏమీ తెలియదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏడవడం అన్నది ఎవరు చూడలేదు. ఏడవడం గురించి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ టాపిక్ తేకపోవడమే మంచిది, వాళ్ళకే హుందాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏడవలేదు కదా, ఎందుకు ఏడుస్తారు? పైగా చంద్రబాబు నాయుడు గారు రేర్ పీస్ అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి అంతా మంత్రులేమో చంద్రబాబు నాయుడు గారు ఏమో మంత్రుల్ని పరస్పరం పొగుడుకుంటూ ఉన్నారు. ఇదేం పద్ధతి? అక్కడికి వెళ్ళింది ఎందుకు చెప్తూ ఉన్నారు. రేర్ పీస్ అని. రేర్ పీస్ దాంట్లో అనుమానం ఏముంది? ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి రాజకీయంగా ఎత్తులు మారుస్తూ యూటర్న్ హఠాత్తుగా తీసేసుకుంటూ ఈ విధంగా రాజకీయం చేయడం అన్నది మాత్రం చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు చేయలేకపోయారు. కాబట్టి రేర్ పీస్ గానే యాక్సెప్ట్ చేయాలి. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించగలరని నారా లోకేష్ గారు చెప్తున్నారు. యాక్చువల్లీ ఎవరు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి, మంత్రుల స్థాయి వాళ్ళు మేము ఇది అని పరస్పరం ఇలా చెప్పుకోరు. ఇలా చెప్పుకోవడం అన్నది వినడానికి చాలా ఇదిగా ఉంటుంది. కానీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం మొహమాట పడకుండా ఒకరికొకరు పొగడేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 20 ఏళ్ల తర్వాత ఏది జరుగుతుందో కనిపెట్టే చంద్రబాబు నాయుడు గారు కనీసం వచ్చే ఎన్నికల్లో కొన్నిసార్లు ఎవరితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అన్నది కూడా మిస్ అయిపోయి బీజేపీతో పెట్టుకోవాల్సినప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సినప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొత్తం విజనరీ అని ఒక ఎలివేషన్ ఇవ్వడం కూడా కరెక్ట్ గా. కాకపోతే ఈసారి దావోస్ పర్యటనలో అనుకున్నంత స్పైసీ అయితే లేదు, దాంట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ట్రోలింగ్ కు భయపడుతున్నారో ఎందుకో కానీ గతంలో వెళ్ళంగానే ఫస్ట్ వచ్చే వీడియో ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయింది, నారా లోకేష్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోయారని చెప్పి 2-3 కెమెరాలతో షూట్ చేసి ఆ వీడియోలు బయటకు వచ్చాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటూ వెళ్ళే ఒక వీడియోని అయితే పోస్ట్ చేశారు, కానీ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అలా వెళ్తున్నారని అయితే రాయలేదు. ఎందుకు రాయలేదంటే ఇవన్నీ అద్దాలు పగలగొట్టుకొని బయటికి వెళ్ళిపోవడము, చలికాలంలో కనీసం ఒక స్వెటర్ లేకుండానో ఏమి లేకుండానో చలిలోనే వెళ్ళి స్టాల్లో కూర్చోవడము, ఇవేం లేవా ఈసారి? అవి ఇంకా రాలేదు, మరి ఏమన్నా ఇంకా వస్తాయని చూడాలి. కానీ ప్రస్తుతానికి అందరూ అడిగారు
అసలు ఇంతమంది ముఖ్యమంత్రులు అందరూ వెళ్తున్నారు, ఎవరికి ట్రాఫిక్ జామ్ కాదు, కానీ ప్రతి సంవత్సరం మీరు వెళ్తేనే ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేసరికి ఈసారి దాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా ఉన్నారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు గడ్డగట్టే చలిలో స్వెటర్ కూడా వేసుకోకుండా పనిచేస్తూ ఉన్నారు. పక్కనున్న యువ మంత్రులు కూడా స్వెటర్లు వేసుకున్నారా చలి దెబ్బకి అని చెప్తారు. అవును. అసలు సింపుల్ లాజిక్ ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఒక మంచి స్వెటర్ కొనుక్కొని వేసుకుంటే మీరు ప్రజలు ఏమైనా అభ్యంతరం తెలుపుతారా? అంటే వారు వాచ్ కానీ గోల్డ్ రింగ్ కానీ వాచ్ కానీ పెట్టుకోరు కదా, గాంధీవాది కదా ఆయన చెప్పారు ఇది వరకు గతంలో, మీకు గుర్తుందో లేదో. కాబట్టి స్వెటర్ కూడా వేసుకోకపోవచ్చు, ఎందుకంటే గాంధీజీ వేసుకోలేదు కదా. మరి దానికి ఎలివేషన్ ఎందుకు? పైగా పక్కనే లోకేష్ గారు ఉంటారు, ఎవరో ఉంటే పాపం అప్పటికప్పుడు లేదేమో అనుకోవచ్చు. తండ్రి చలిలో వణుకుతూ ఉంటే కుమారుడు స్వెటర్ వేసుకొని పక్కన ఎందుకు నిలబడతారు? అంటే ఇవన్నీ ఏంటంటే ప్రజలకి అసలు విషయాలు పక్కన పెట్టేసి ఏదేదో చెప్పడం. ఇంకా ఈసారి ఏంటంటే ఎందుకో కొద్దిగా వెనుకడుగు వేస్తున్నారు. లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి పోలిక తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ రేవంత్ రెడ్డి, హైదరాబాద్ వర్సెస్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకు దావోస్ అన్నది కొట్టిన పిండి, రేవంత్ రెడ్డి తట్టుకోగలరా అంటూ ముందు రోజంతా ఎలివేషన్ కథనాలు వేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మీడియా. తీరా అక్కడ పోయినాక ఏం జరిగింది? లాస్ట్ ఇయర్ తెలంగాణ ప్రభుత్వం 1,80,000 కోట్ల రూపాయలు విలువైన ఎంఓయూలు చేసుకుంది. మహారాష్ట్ర 16 లక్షల కోట్లకి చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వెళ్ళి అంత చెప్పి ఇంత చెప్పి వస్తే జీరో, ఒక్క ఎంఓయూ కూడా కుదరలేదు. దాంతో ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి ముందస్తుగా అలాంటి ఎలివేషన్ కథనాలు అయితే పడలేదు. అన్నింటికి మించి గమనించండి, పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు? ఏ బ్లూ కోట్లు ఎర్ర కోట్లు వేసుకొని పోయినంత మాత్రం పెట్టుబడులు వచ్చేస్తాయా? అవును. స్పెషల్ ఫ్లైట్ లో డబ్బులు వేస్ట్, అవన్నీ మనం భరించాలి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నవి పక్కాగా అంతా బాగా ఉంటే వాళ్ళే వస్తారు, మనం దావోస్ వెళ్లాల్సిన అవసరమే లేదు అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అవును. మరి ఈ రోజు వీళ్ళు వెళ్తుంటే మాత్రం మాట్లాడడం లేదు. అంటే ప్రతిదీ కూడా సింపుల్ గా నడుస్తోంది. ఏంటంటే ప్రేమతో ఎక్కువ మందిని ఆకర్షించడం అనేది కష్టం. అదే ద్వేషాన్ని నింపామనుకోండి, వాళ్ళు చాలా కాలం ఆ ద్వేషం పనిచేస్తుంది. ఇప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, రాక్షసుడు, ఈమెయిల్ పెట్టాడు, కంపెనీలు రాకుండా, ఇవన్నీ ఏంటంటే అక్కడున్న పబ్లిక్ లో ఆ ఎక్కడన్నా డోస్ తగ్గుతుందేమో ఈ విషయం అని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక విలన్ లాగా చిత్రీకరించి మేమే కాదు మీరు కూడా సఫర్ అవుతారు అన్న ఒక ప్రాంతి వాళ్ళలో కలిగించి ఈ ద్వేషాన్ని పెంచడం కూడా రేపు ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చిన రోజున చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి మెయిల్స్ పెట్టడం వల్ల ఎవరు రాలేదని కూడా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా. లాస్ట్ టైం ఉత్త చేతులతో ఊపుకొని కదా వచ్చాం, ఏం చేసాం లాస్ట్ టైం? ఏం చెప్పారు లాస్ట్ కి? అంతకుముందు వరకు ఏమో దావోస్ లో పెట్టుబడుల వేటకు బయలుదేరారని రాసి తీరా పెట్టుబడులు రాకపోయేసరికి శాసన మండలి వేదికగా అసలు దావోస్ లో పెట్టుబడులు వస్తాయని ఎవరు చెప్పారు? అవును, మేము ఎంఓయూలు చేసుకునే వెళ్ళామని మీకు ఎవరు చెప్పారు? దావోస్ ప్రమోట్ చేయడానికి వెళ్ళామన్నారు అంతే, అదొక వేదిక మాత్రమే అని సింపుల్ గా లైన్ మార్చేశారు. ఏ విధంగా అయినా మార్చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఆ గ్రీన్ కో క్రెడిట్ అంతా మాట్లాడుతున్నారు కదా. ఇదే ఈనాడు టీవీలో, ఈనాడు పత్రికలో కూడా ఏం రాశారు? ఈ గ్రీన్ కో అన్నది అడవి తల్లిపై గాయం చేస్తోంది అని రాశారు. అవును, అడవి భూమిని అంతా కబ్జా చేసేస్తోంది అని రాశారు. అస్మదీయుడికి అదిరిపోయే గిఫ్ట్ అని ఇచ్చారు. ఆ గ్రీన్ కో కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భూములు ఇస్తే అస్మదీయుడికి అదిరిపోయే గిఫ్ట్ అని రాశారు. కానీ ఇప్పుడు మాత్రం గ్రీన్ కో మేమే తెచ్చాం అని చెప్తున్నారు. ఇంతగా క్రెడిట్ గేమ్ ఆడుతూ ఇంకా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ చేయాలని చూస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారంటే పబ్లిక్ ని అంతగా అండర్ ఎస్టిమేట్ చేసి రూల్ చేస్తున్నారు.